బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధ్యక్షుడు సీఎం జగన్మోహన్ రెడ్డి నెల 27న ఎన్నికల ప్రచారంలో నిమగ్నమవుతున్నారు. ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు 21 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి సిద్ధం సభలు నిర్వహించిన 4 జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో బస్సు యాత్ర జరగనుంది. ప్రతిరోజు ఒక పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రలో ఉదయం పూట వివిధ వర్గాలు రంగాల ప్రజలతో సీఎం జగన్ సమావేశమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగుపరుచుకోవడానికి సలహాలు సూచనలు స్వీకరిస్తారు. అనంతరం పార్లమెంట్ నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి. 21 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుందని తెలుస్తోంది. ఇడుపులపాయ టు ఇచ్చాపురం. ఇక మొత్తం ఈ 21 రోజుల బస్సు యాత్రకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సంతోషి, ఏదైతే ఇప్పటికే 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించినటువంటి వైఎస్ఆర్సీపీ ఇక ఎన్నికల ప్రచారానికి అయితే సిద్ధమవుతుంది. ఈ ఎన్నికల ప్రచారం కూడా రేపటి నుంచి 27 నుంచి మరి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు 21 రోజుల పాటు అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేటట్లుగా అన్ని నియోజకవర్గాల్లో సభలు సమావేశాలు ర్యాలీలు చేసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకొని మరి ముందుకు వెళ్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇక మరి ఎన్నికల వ్యూహాలకైతే పదులు పెట్టాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మరికొద్ది రోజుల్లోనే ఎన్నికల తేదీ కూడా వచ్చింది కాబట్టి ఇక అన్ని పార్టీలు అయితే సిద్ధమవుతున్న తరుణంలో వైఎస్ జగన్ కూడా ఇక ఈ మరి రేపటి నుంచి ప్రారంభమవుతున్న బస్సు యాత్రల ద్వారా మరింత క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రజలు కలుసుకోవడం, ప్రజలు సూచనలు సలహాలు తీసుకోవడం, ఏ విధంగా ఉంది తమ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా చేసినటువంటి సంక్షేమ పాలన ఏ విధంగా ప్రజలకు అందుతుంది, ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది అని తెలుసుకునే కార్యక్రమానికి మరి శ్రీకారం చుట్టబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా అక్కడ ఉంటారు కాబట్టి వారికి మరి మద్దతు ఇవ్వండి మరి అని కూడా అడిగే అవకాశం ఉంది. ఈసారి 175కు 175 అనే స్లోగన్ తో వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, ప్రతి నియోజకవర్గం మీద ఫోకస్ పెడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కీలక నేతలతో కూడా ఈ పర్యటన సందర్భంగా బస్సు యాత్ర సందర్భంగా మరి వాటితో భేటీ అవ్వడం ఉంటుంది. అక్కడ ఏ విధంగా మరి వ్యవహరిస్తే అవి ఏ విధంగా మరి ఎన్నికల వ్యూహాలను రచిస్తే అక్కడ సీటు గెలిచే అవకాశం ఉందని కూడా ఆయన కూలంకుషంగా చర్చించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరి మరొక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా రేపే మరి అక్కడ రాయలసీమ నుంచి ప్రారంభిస్తున్నాం. ఒక 2 ప్రధానమైన పార్టీలు రేపటి నుంచి రాయలసీమ నుంచి తమ ఎన్నికల ప్రచారాలను ప్రారంభించడం కూడా ఒక ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే చంద్రబాబు నాయుడు ఆయన కుప్పం పర్యటనలో ఉన్నారు. 2 రోజుల పాటు ఈ రోజు కూడా అక్కడ కుప్పం పర్యటన ఉంటుంది. ఆ తర్వాత రేపటి నుంచి ఆయన పర్యటన కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి రేపు ఇడుపులపాయ నుంచి ప్రారంభించి పొద్దుటూరులో జరిగేటువంటి బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత ముఖ్యంగా చూసుకుంటే మరి ఆళ్లగడ్డ, నంద్యాల తదితర ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలను కూడా ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా మరి ఎన్నికల ప్రచారాలకైతే శ్రీకారం చుట్టారని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఏదైతే ఉందో ఎన్నికల వ్యూహాల్లో భాగంగా ప్రారంభిస్తున్నటువంటి బస్సు యాత్రను మరింత దిగ్విజయంగా చేసేందుకు పార్టీ శ్రేణులు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ శుక్రవారం గుడ్ ఫ్రైడే ఉంటాం. గుడ్ ఫ్రైడే కూడా మరి ఆ రోజు మరి సెలవు దినంగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అయితే ఉంటాయి. ఇది మొత్తంగా చూసుకుంటే ఏంటంటే అక్కడే క్షేత్రస్థాయిలో ఏదైతే నంద్యాలలో ఖచ్చితంగా మరి బస చేస్తారు, రాత్రులు అక్కడే బస చేసి అక్కడ ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాలు కూడా చేస్తున్న పరిస్థితుల్లో ఏది అయినప్పటికీ 20 రోజుల పాటు సుదీర్ఘంగా సాగేటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జగన్ బస్సు యాత్ర అయితే రేపటి నుంచి ప్రారంభమవుతుందనుకోవచ్చు. సంతోష్. ఓకే, రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ.